ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, జనాలు బయటికి రావాలని చెప్పాలా? ఏం చెప్పాలా? ఎండలు బయటికి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయంట అక్కయ్య. బయటికి ఎవరు రాద్దండి, ఏమన్నా పనులు ఉంటేనే రండి, లేకుంటే రావద్దండి రండి. ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎవరన్నా బయటకు వచ్చేవాళ్ళంటే చాలా ఎక్కువ అవుతాయి కదా, ఇది వేడి ఎక్కువైపోతాయి కదా, ఇది వేడి ఎక్కువైపోతుంది. వేడి ఎక్కువ అవుతుందంట, బయటికి ఏం రావద్దండి. వేడి ఎక్కువ అవుతుందంట, బయటికి ఏం రావద్దండి. ఎవరురా నువ్వు? మీరు ఏమన్నా పనులు ఉంటేనే రండి, లేదంటే రావద్దండి. నీళ్ళు ఏమన్నా కావాలి? నీళ్ళు 1 లీటర్ తాగితే చాలు సార్. 1 లీటర్ తాగితే చాలు సార్. పొద్దున్నం అంటే 1 లీటర్ 2 లీటర్. 1 లీటర్ 2 లీటర్ అక్క చెప్తాంది. 1 లీటర్ 2 లీటర్లు అంటే తాగండి, బాగా తాగండి. నీళ్ళు బాగా తాగితే ఆరోగ్యంగా ఉంటారా? ఆరోగ్యంగానే ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారంట. మీరు ఏం పనులు ఏమన్నా ఉన్నా కానీ బయటికి రాద్దండి. మీరు అసలు ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే ఉండాలి. ఉన్నా కానీ బయటికి రాద్దండి. మీరు అసలు ఇంట్లోనే ఉండండి, ఇంట్లోనే ఉండాలి. సరిపోయారు ఇద్దరు. వాళ్ళు ఏం పని చేయకూడదు. పని చేయొచ్చు, మళ్ళీ లోపల ఉంటాం కదా. బయటికి వీళ్ళు ఏసీలు వేసుకునే వాళ్ళు వీళ్ళకెట్లా? బయటికి వీళ్ళు ఏసీలు వేసుకునే వాళ్ళు వీళ్ళకెట్లా? వాళ్ళు ఎట్లా చేస్తారు? ఇంట్లోనే ఉంటారు. మీరు కానీ ఏసీలు వేసుకోవద్దండి. ఏసీలు వేసుకున్నా కానీ ఇది అయిపోతుంది అన్నమాట, వేడైపోతుంది. ఏసీలు వేసుకుంటే వీడిది గాలికి అలా నసుకుతావేంటయ్యా? మీరు ఏసీలు వేసుకుంటే వేడైతుంది. ఏసీలు వేసుకోవద్దండి. మీ ఇంటి ముందర చెట్లు నాటుకోండి అని చెప్పండి. ఇంటి ముందర అంటే అక్కయ్య చెప్తాంది, చెట్లు నాటుకోండి. బాగా చెట్లు నాటుకుంటే గాలి బాగా వస్తుంది. మీరు ఆ పరివారాన్ని కాపాడుతుంది. ఎందుకు అది చెట్లకి బాగా పరివారాన్ని ఏంటంటారు? శుభ్రంగా పరిశుభ్రంగా తెలుగులో ఏందంటారు కదా, అదే బాగుంటుంది ఇంకా అని అంటారు. బాగుంటుంది అంటారంట. కలింగరకాయ తినచ్చా? కలింగరకాయ చల్లవ పడుతుంది. కలింగరకాయ ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగొచ్చు. అక్క చెప్తాను, ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగద్దండి. కుండ నీళ్ళు అంట తాగండి. కుండ నీళ్ళు అంట తాగండి. ఆరోగ్యంగా ఉండండి. అక్క ఇవి మామిడికాయలు తినకూడదు అక్క, బేలు పెట్టుకుంటాయి. తినకూడదు అక్క, బేలు పెట్టుకుంటాయి. మామిడికాయలు తినొద్దండి, బేలు పెట్టుకుంటాయంట. మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చానో పారుకుంటారు. అని ఎవరికైనా చూపించండి రా. మీరు చెప్పండి. మామిడికాయలు తినొద్దండి. మామిడికాయలు తింటే ఏమైతే కడపంతా ఇది అయిపోయి బేలు అయితే ఎన్నిసార్లు 4-5 సార్లు 5-6 సార్లు పోతారు కదా. మనకి ఇంట్లో ఉంటే వేడి వస్తుంది. ఇంట్లో బయటకు వస్తే ఎండలు తగులుతాయి. దానికి చెట్ల కింద కూర్చుంటే సెలవు ఉంటుంది. ఎక్కువ ఎండల్లో తిరగద్దండి. చెట్ల కింద కూర్చోండి, బాగా సెలవు వస్తుంది. పగిలిపోతుంది ఎండకు, తల అంతా పగిలిపోతుంది. మళ్ళీ అన్ని చాలా ఆపరేషన్లు అన్ని జరుగుతాయి. లక్షలు అవుతాయి. ఎవరు కట్టించేది? నేను కట్టి అందుకు నేను కట్టి అందుకు మీ 1 లీటర్ 2 లీటర్ 1.5 లీటర్ 1.5 లీటర్ కంటే నేను చెప్తానా అక్క? 1.5 అనేది నేను చెప్తానా. 1.5 వేసుకోండి, 3 వేసుకోండి, 4 వేసుకోండి, 3 వేసుకోండి, 4 వేసుకోండి. అబ్బో అదే అక్క చెప్తాంది. చెట్లు అంటే నాటుకోండి. మీరు పరివారాన్ని దాన్ని ఏందంటారు? పరివారాన్ని ఏందంటారు? చెప్పక పరిశుద్ధంగా కాపాడుకుందాం. బాగా పరిశుద్ధంగా ఇంటి ముందర బాగా ఉంచుకుందాం. చెప్పక అదేందో వృక్షో రక్షిత అంటారు. అదే పరిశుభ్రంగా వృక్షో రక్షితంగా ఉండండి. రక్షితంగా ఉండండి. అందరూ బాగుండాల, అంతా బాగా సేఫ్టీ మనము ఉండాల. వాళ్ళతో పాటు మనతో పాటు అందరూ బాగుండాల. నేను బాగుండాలా. మళ్ళీ నువ్వెందుకు తిరుగుతా నాకు ఎండకి? నేను ఇంట్లో కష్టం ఉంటుంది కదా, పూలు అవి తెచ్చుకోవాలా, అమ్ముకోవాలా. అందుకే ఈ టైం ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమున్నా కానీ 9 నుంచి 12 లోపల ఎన్న పని చేసుకోండి. ఇంటికి వచ్చేయండి. మళ్ళీ 3 నుంచి 6 లోపల ఏమన్నా చేసుకోండి.
అంత లోపల రాద్దండి, ఊరికి ఎండకి మీరే ఇబ్బంది. మంచి పుట్టే మజ్జిగ తినాలి, తాగమను. మజ్జిగ ఎక్కువ తాగాలి. ఎన్ని లీటర్లు? ఒక 2 లీటర్లన్నా తాగాలి మజ్జిగ, ఒక 2 లీటర్లన్నా తాగాలి. మజ్జిగ ఆరోగ్యం ఇదిగా బాగా చల్లగా ఉంటుంది కదా. లేకు కూల్ డ్రింకులు దాంట్లో ఫ్రిడ్జ్ లో ముఖ్యంగా చెప్తాను అక్క ఏమనగా బేకింగ్ న్యూస్, బేకింగ్ న్యూస్. సరిపోయారు ఇద్దరును. కూల్ డ్రింక్స్ తాగండి, ఎందుకంటే కూల్ డ్రింక్స్ తాగినారనుకో ఈ ఎండలకి బాగుండదు అనమాట. తాగల లిమిట్ గా తాగాల, అంతేగానా? ఏమేమి కూల్ డ్రింక్స్ తాగల? మాజా మాజా తాగచ్చా? మాజా పేర్లు పెట్టుకుంటా, పేర్లు పెట్టుకుంటా. చెప్పినావు అని చెప్పి వాళ్ళు మాజా తాగుతారు. వదిలే పేర్లు పెట్టుకుంటే నువ్వే సంబంధం, వదిలే నువ్వే సంబంధం. నిమ్మకాయ సోడా ఉంటుంది చూడు, అది తాగు. నిమ్మకాయలేకి ఉప్పు, నిమ్మకాయలేకి ఉప్ప గ్లాసులేకి ఉప్పు అంటే నిమ్మకాయలేకి ఉప్పు వేసి వడగొట్టుకొని తాగల. అక్కయ్య మర్చిపోయింది, వడగొట్టుకొని తాగండి అక్క. అదే ఎండలకి ఎక్కువ తిరగొద్దండి. మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం, మీరు బాగుంటే మేము బాగుంటాం. ఓకే అక్క, థ్యాంక్స్ అక్క. పోయిసామక్క. మా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అట్లా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, జనాలకి వడదెబ్బలు తగులుతాయి కదా, అట్లా ఏమన్నా తగలకుండా ఏమన్నా చిట్కాలు ఏమన్నా ఉన్నాయా? తగులుకోకుండా చిట్కాల నాకు అర్థం కాలేదు సార్. ఏం లేదన్నా, ఇప్పుడు ఎండలు వస్తున్నాయి కదా, ఎండలకి ఏం చేయాలంటే బయటికి రాకూడదు అనమాట. వచ్చినా తడిగుడ్డ వేసుకోకుండా ఇంట్లో ఉండి బాగుండాలన్నమాట. అరే ఏంట్రా ఇది? ఎండలకి ఎక్కువ 1:30-2 టైం నుంచి 3-3:30 టైంలో రాకూడదు బయటికి. అన్న ఏమంటాడంటే పొద్దున్నే వచ్చేయండి, మీ పనులు ఏమున్నా కానీ 6 గంటలకు వచ్చి 9 లోపల ఇంట్లో ఉండండి అని అంటున్నాడు. ఇంకా ఓకే ఓకే ఓకే. ఏసీలు ఎక్కువ ఉంటే కానీ అట్లా వాళ్ళు బయటకు వచ్చి చాలా పడతారు వాస్తవం. ఏసీ ఉండేవాళ్ళు ఏసీలు ఎక్కువ వేసుకోవద్దండి, నేచురల్ గా చెట్ల కింద గాలికి వచ్చి ఆ గాలి ఆహ్వాదించండి అని అన్నయ్య చెప్తున్నాడు. ఇంకా ఏం మాట్లాడతాడు నువ్వు? ఇప్పుడు వీళ్ళు ఏజ్ బార్ వాళ్ళు ఉంటారు కదా, 80%, 70 వాళ్ళు, 60 వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ముస్లాబ్ వాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళు అన్నయ్య ఏమంటున్నాడు, నీళ్లు బాగా అంతేనా, నీళ్లు తాగమనాలా, వాటర్ నీళ్లు తాగమనాలా, వాటర్ దాదాపు అంటే 15-18 లీటర్లు, బాగా నీళ్లు తాగమని అన్నయ్య చెప్తున్నాడు. అంటే ఒక 5-6 లీటర్లన్నా తాగితే మంచిదే, ఓకే 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 మంచిది. ఓకే, 5-6 లీటర్లు తాగాలంటున్నారు. టెంకాయ నీళ్ళు తాగమంటే అవుతానా? అదే వేడి అనేది కొట్టేస్తుంది అనమాట. టెంకాయ నీళ్ళు తాగితే మంచిదే కదా. అట్లా వాటర్ బాగా తాగమని చెప్తాడు, టెంకాయ నీళ్ళు తాగమంటాడు, అంతే అన్న. ఏముందబ్బా, ఇంకా నన్ను అడిగితే అదే నేను దాదాపు 12-13 లీటర్లు తాగుతాను. డైలీ తాగుతాను. వాటర్ ఫుడ్ తక్కువ కానీ వాటర్ ఎక్కువ. టెంకాయ నీళ్ళు తాగను, వాటర్ ఎక్కువ తాగుతాను. 12 లీటర్ అని ట్రై చేయండి, బాగుండండి, ఆరోగ్యంగా ఉండండి అని అన్నయ్య చెప్తున్నాడు. అంతే. కరుబుచ్చకాయలు మంచిదే తీసుకుంటే, కలంగడకాయలు తీసుకున్నా మంచిదే. అంటే ఎక్కువ తీసుకోకూడదు, లైట్ గా తీసుకోకూడదు. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదా, తినచ్చా? వేడి వద్దు, తినకూడదు. వేలు పెట్టుకున్నా, వేదులు కాదు వేడే, వేలు పెట్టుకున్నా, వేదులు కాదు వేడే. సర్లే. వాటర్ తాగండి అంటున్నాడు. మామిడికాయలు ఇట్లా అన్ని తింటే వేడికి ఏమన్నా గడుపులో గడబడాయి బయటికి అన్ని చదువుతాయి అంటున్నాడు, అంతేగానా? ఆ వేడి ఎక్కువ, అది చాలా మోషన్స్ కి కొన్ని దానికి ఇలా, ఇలా సరిపోయారు ఇద్దరును. సాగుతుంది తిరక్కోకుండా నా పనులు ఉంటేనే బయటికి రండి. మీకు ఏమన్నా వీలు ఉంటే ఈ ఎండల కాలం పూట్లో ఏమన్నా మీ ఇంటి ముందర చెట్లు నాటితే చెట్లు నాటితే 100% చాలా మంచిది, ఆరోగ్య పరంగా బాగుంటుంది. బాగుండాలని అన్నయ్య చెప్పినాడు. అట్లే ఉండండి కోరుకుంటూ ఉంటాం. బాయ్.